చెప్పాలి మేడం. ఎస్ కృష్ణతేజ గారు, ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు కేబినెట్ మీటింగ్ లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం కూడా చెప్పింది. సో ఏం చేయబోతున్నారు ప్రత్యేకించి? ఇప్పుడు సరే, మీరు స్థానిక ఎన్నికలకు సంబంధించి వెళ్లాల్సిన సమయం కూడా దగ్గర పడింది. ఇంకా రేపు మాపు స్కెడ్యూల్, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి స్కెడ్యూల్ రిలీజ్ అయిపోతుంది. సో ఫోకస్ అంతా ఈ ఎన్నికల పైనే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ మాట ఇచ్చారు, కానీ సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్ క్యాప్ కారణంగా ఇప్పుడు వెనక్కి తగ్గారు అనే రకరకాల విమర్శలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏం చేయబోతున్నారు? పార్టీ పరంగానే ఇచ్చేసి చేతులు దులుపుకోవాలని అనుకుంటున్నారా ఏంటి? చూడండి మేడం, మా చిత్తశుద్ధి ఏంటిదో బీసీల పట్ల ఇప్పుడు అనేక వ్యక్తులు ఇప్పుడు మాట్లాడే వాళ్ళు గాని, గతంలో మాట్లాడే వాళ్ళు గాని ఒకసారి మీరు బయట తీసుకుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు ఎందుకు పోరాడుతున్నారు? రిజర్వేషన్ రావని కొంతమంది వ్యక్తులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినారు కొంతమంది పార్టీలు. తర్వాత ఎందుకు మళ్ళీ బీసీ రిజర్వేషన్ అవసరమా అని ఆ రోజు విమర్శించిన పార్టీలు కొన్ని మంది ఉన్నాయి. తర్వాత ఆ రోజు స్వాగతించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఇవాళ అదే బీసీ రిజర్వేషన్ల కోసం మనం పోరాడదాం పద అంటే లేదు, అది అవ్వని పని అని ఇప్పుడు మళ్ళీ మన చేతులు ఎత్తేసి ఎలక్షన్ పెట్టమనే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. కేసులు వేయించే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఇవాళ December 25 మన డెడ్ లైన్ రీచ్ అవుతున్నాం. దాని లోపల మనం ఎలక్షన్స్ పెట్టాలా, సర్పంచ్ ఎలక్షన్స్. మరి దానికోసం అన్ని పార్టీలు కలిసి ఒక స్టాండ్ తీసుకుంటే డెఫినెట్లీ పోరాటం చేస్తే రమ్మంటే దాని గురించి స్పందించకుండా మేము ఢిల్లీలోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎందుకేలో పోరాటం చేస్తా అని వ్యంగ్యంగా మాట్లాడే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. మరి అందరు ఏం చేద్దాం చెప్పండి. ఇవాళ బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఏంటిది, మేము కేంద్రంలో చట్టం తీసుకురండి అని రాష్ట్రంలో ఒక బిల్లు పెట్టింది. దానికి అనుకూల ఒక స్టాటిస్టిక్స్ పెట్టింది. 9th షెడ్యూల్ లో డెఫినెట్లీ చేర్చాలని చెప్పి కేంద్రం డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందాక మన అల్జాపూర్ శ్రీనివాస్ అన్న కూడా మాట్లాడుతూ తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకురావడం జరిగింది. ఆ రోజు తమిళనాడులో ఏం జరిగింది, డిఎంకే గానీ, అన్నా డిఎంకే గానీ, మిగతా చిన్న చిక్క పార్టీలే గానీ అందరు కలిసి ఒక 35 వచ్చి ఉద్యమం చేస్తారు, బీసీ ఉద్యమం. దానివల్ల వాళ్ళకి 9th షెడ్యూల్ ఆ రోజు జ్యుడిషియల్ ఇమ్యూనిటీలో లేకపోయినా 9th షెడ్యూల్ చేర్చి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇవాళ మన రాష్ట్రంలో రమ్మంటే అట్లా ఒక వాతావరణం ఉందా? ఎవరికి వాళ్ళు లీడర్లు అయిపోయినారు. ఏ పార్టీకి వాళ్ళ పార్టీ జెండా ఎత్తేస్తుంది, బీసీ జెండా. అల్టిమేట్లీ వాళ్ళ టార్గెట్ ఏంటి? బీసీ ఇప్పుడు మీరు అంటున్నారు అన్ని పార్టీలు ఏకమవుతున్నాయనంటే కూడా ఇప్పుడు అసెంబ్లీలో అన్ని పార్టీల ఆమోదంతోనే కదా అది ముందుకు వెళ్ళింది. అప్పుడు వీళ్ళు మీకు మద్దతు ఇచ్చారు కదా, మీరు తీసుకున్న నిర్ణయానికి ఆల్ పార్టీస్ ఓకే చెప్పాయి కదా. అప్పుడు అసెంబ్లీకి ఆల్ పార్టీస్ ఓకే చెప్తాయి. కేంద్రం దగ్గర ఉద్యమం చేద్దాం పదమంటే ఏ పార్టీలు వస్తున్నాయి మేడం? మన దగ్గర ఉన్న ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ వస్తుందా, లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వస్తుందా? ఏం చెప్తుందంటే అక్కడ మా నాయకత్వం వేరు, ఇక్కడ నాయకత్వం వేరు. ఇప్పుడు ఏం ఉంటుంది బీజేపీ? కేంద్రంలో మేము జాతీయ స్థాయిలో జరగనన్న కులగన్న చేస్తున్నాము, అప్పటిదాకా ఆగుదామని చెప్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ ఏం చెప్తుంది, ఒక్క ఎంపీ సీట్ లేకపోయినా మేము కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోయి సెంటర్ లో వాళ్ళు పోయి ఏంటిది స్ట్రైక్ చేస్తారంటే ఇక్కడ ఉందా? ఏదైనా ఏ ప్రజలను మభ్య పెట్టాలని బీసీకి ఒకటే కావాలి మేడం, చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం కావాలా? మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ మేము చట్టం చేసినాం, కేంద్రంతో వెళ్ళి అక్కడ దీక్ష చేసినాం, మళ్ళీ ఇప్పుడు పోరాడడానికి కూడా రెడీగా ఉన్నాం. మేము ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతున్నారు, అన్ని పార్టీలు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వండి, డెఫినెట్లీ వెళ్ళి మనం ఢిల్లీలో కూర్చుందాం, స్ట్రైక్ చేద్దాం, డెఫినెట్ డిలే చేద్దాం. ఎందుకంటే ఇవాళ కోర్టులలో కూడా డెఫినెట్లీ డిలే చేసే వాతావరణం లేదు కాబట్టే కదా కేబినెట్ సమావేశం పెట్టి సర్పంచ్ల పైన ఏదో డిసిషన్ తీసుకోవాలని. ఏదో డిసిషన్ తీసుకోవాలంటే ఏం తీసుకోవాలా? ఉన్న ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్ ప్రకారం పోవాలి. ఇంకేదైనా ప్రకారం పోవాలంటే వాళ్ళు చెప్పాలండి. ఎందుకంటే మేడం విమర్శలు వద్దు, మనం ముందుకు ఎలా వెళ్ళాలి ఆలోచించుకోవాలా. కాబట్టి ఒకటే ఆ రోజు నుంచి అని ఇవాళైనా మేము మాట్లాడేది ఒకటే మేడం, బీసీల పట్ల మా చిత్తశుద్ధి చంకించాల్సిన అవసరం లేదు, దాని ఆవశ్యకత అంతకంటే. మీకు చిత్తశుద్ధి ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు ఓకే, బీసీలకు 42% రిజర్వేషన్ అది ప్రాపర్ గా యాజ్ లా వైజ్ గా రావాలి, చట్టపరంగా రావాలి అని అన్నా కూడా ఇక్కడ ఒకటి 9th షెడ్యూల్ యాడ్ చేయాలి, లేదంటే అటు సుప్రీంలో ఉన్న 50% రిజర్వేషన్ క్యాప్ ఎత్తేయాలి. ఇవి రెండు కూడా అటు కేంద్రం చేతుల్లోనే ఉన్నాయి. సరే, మీరు మీ ప్రెషర్ తీసుకొస్తామని అన్నా కూడా ఆల్రెడీ మీరు ఏదైతే బీసీలకు సంబంధించి మీరు చేశారో జనగణన, అందులో కూడా డెడికేటెడ్ కమిషన్ లో కూడా తప్పుల తడకలు ఉన్నాయి, అందులో మతపరంగా ఉన్నాయి. అవి కోర్టులు చెప్పినా కూడా మీరు మతపరంగా రిజర్వేషన్లలో కల్పిస్తున్నారు, బీసీలలో యాడ్ చేశారు, అందుకే మేము పార్టీల తరపున మేము రావట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు అప్పుడు ఆ టైంలో కూడా వచ్చాయి. మరి దానికేం చెప్తారు? మీకు చిత్తశుద్ధి ఉంది అన్నప్పుడు కేవలం ముస్లింలను మాత్రం ఇందులో 10% యాడ్ చేస్తారా? తీసేసినా కూడా ఇప్పుడు అటు ఇటుగా చూసినా మీరు అన్న 42% బీసీలకు 100% రావట్లేదు అనేది కూడా అందులో మీరు ఇచ్చిన డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం చెప్తే. ఎస్, మరి మేము ఆ డెడికేటెడ్ ఆ రిపోర్ట్ ఎప్పుడైతే మేము అసెంబ్లీలో టేబుల్ చేసినామో
అందరికి ఆ కాపీలు ఇవ్వడం జరిగింది కదా, అన్ని పార్టీలు పూర్తిగా పరిశీలించడం జరిగింది కదా. ఆ రోజు ఎందుకు మాకు అసెంబ్లీలో చర్చ పెట్టలేదు, మేము సపోర్ట్ ఇవ్వాలంటే డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ జనరల్ ఈ ముస్లిం కేటగిరీ ముస్లింస్ ఎక్కడైతే తీసుకొస్తున్నారో వాళ్ళు వద్దు, అప్పుడు కండిషనల్ సపోర్ట్ ఇస్తామని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు ఎవరిని మబ్బు పెడతామని డెఫినెట్లీ మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని బీజేపీ ప్రకటిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు చెప్తున్నామంటే మేడం, ఇంకొక పార్టీ అయితే టీఆర్ఎస్ వాకౌట్ చేస్తుంది, సపోర్ట్ చేసినారని చెప్పుకుంటున్నారు, పైగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తుంది. ఇది వాళ్ళకున్న చిత్తశుద్ధి. డెఫినెట్ ఆ రోజు చర్చ పెట్టాల్సి ఉండే, ఆ రోజు మేము కండిషనల్ సపోర్ట్ ఇట్లయితే ఇవ్వాల్సిన సలహా సూచనలు ఇవ్వాల్సి ఉండే, ఈబీసీ రిజర్వ్ గురించి ఆ రోజు మాట్లాడాల్సిన అవసరం ఉండే. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే ఈ విషయాల గురించి వాళ్ళకు క్లారిటీ లేదు, సెంట్రల్ తో కోఆర్డినేషన్ లేదు, రాజకీయ రంగంతో మొదటి చూస్తున్నారు. ఎవరి దగ్గర రాజకీయం? బీసీలకు కావాల్సి వాళ్ళ మనోస్థైర్యం నింపాలా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళకి కల్పించాలా, తర్వాత రాజకీయాలకు వాళ్ళకి తీసుకురావాలా. అలా మన బడుగు బలిన వర్గాల తరపున నిలబడాలనేది మన అల్టిమేట్ టార్గెట్. ఎందుకంటే ఇవాళ మీరు నేను ఉండొచ్చు పోవచ్చు, కానీ భావితరాలకు మనం ఏమిస్తున్నాం? ఎగ్జాంపుల్ రాజకీయం చేయమని బీసీలతో ముందు పెట్టి మతాలపై అడ్డు పెట్టుకుని రాజకీయం చేయమని అల్టిమేట్లీ అందరు కలిసి నివసించేది ఒక ప్రాంతంలోనే, ఒక భూమిపైన, అది భారతదేశంలోనే, అది తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ప్రజలు నిర్వహిస్తారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది కూడా ఇందుకే, బడుగు బలిన వర్గాలను పెట్టి, ఎస్టీ ఎస్టీలను పెట్టి